అసలు అమరావతి నిర్మాణాలపైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ దేశంలోనే అతిపెద్ద స్కామ్గా అమరావతి మారబోతుంది. హయ్యెస్ట్ నిర్మాణ వ్యయం ఎస్ఎఫ్టీకి 20,000 చొప్పున సెక్రటరియట్ కడతా ఉన్నారు. దేశంలో పార్లమెంట్ నిర్మాణంలో లేదు, ఏ అసెంబ్లీలో లేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇంత నిర్మాణ వ్యయం ఎందుకు ఇక్కడ ఇంత ఎక్కువగా ఉంది? చూస్తున్నాం, పార్లమెంటుకు సమర్పించినటువంటి లెక్కలు గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని దాన్ని అమరావతి రాజధాని పైన, దాని కన్స్ట్రక్షన్ పైన పెట్టేటువంటి డబ్బులు, ఎస్ఎఫ్టీకి పెట్టే డబ్బులు, ఇవన్నీ కూడా పత్రికల్లో, టీవీల్లో ప్రతిపక్షాలు లేదంటే కొంతమంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వింటూ ఉన్నాం. మేము కూడా మా పార్టీలో ఇంటర్నల్గా చర్చించుకున్నాం. దీనిపైన నెక్స్ట్ కల్లా మేము ఒకటి సమాచార హక్కు చట్టం ద్వారా మొత్తం సమాచారాన్ని తెప్పించుకొని వాస్తవాలు ఏందనేటువంటి దానిపైన మాట్లాడాలి. దానికంటే ముందు తొందరపడి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే రాజకీయపరమైన లబ్ధి కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది, లేదా రాజకీయ ప్రేరేపితమైన విమర్శలు చేయడం అనేటువంటిది అంత సరైనటువంటిది కాదనే దాంట్లో మేము ఉన్నాం. ఎందుకంటే అమరావతి నిర్మాణం జరగాలని కాంక్రీట్గా కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా, సిపిఐగా మేము మొదటి నుంచి ఉన్నాం. కాబట్టి మేము అమరావతి నిర్మాణం జరగాలని కోరుకుంటాం. అయితే అమరావతి నిర్మాణం పేరుతో జరిగేటువంటి ప్రతి దాన్ని కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని సమర్థించాలని అయితే లేవు మా పార్టీగా. అందుకని మేము 2వ దశ భూసేకరణకు కూడా వ్యతిరేకం. సరే, ఇవాళ అమరావతిలో ఎవరైతే భూములు ఇవ్వమంటా ఉన్నారో, ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు తీసుకోవడం, వాళ్ళ పొలాల్లోకి ప్రొక్లైనర్లు తీసుకెళ్ళి మరీ పంటలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఆల్రెడీ మేము అది ఫీడర్స్ రోడ్డు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటిది వచ్చింది. అమరావతికి రావడానికి పోవడానికి ప్రధానమైనటువంటి రోడ్డు అదే అని చెప్పేసి మా పరిశీలనలో తెలియంది. ఏది ఏమైనా కూడా అది ప్రధానమైన రోడ్డు అయినా కూడా అక్కడ భూములు రైతాంగానే ఉన్నాయి. కాబట్టి ఆ రైతులను ఒప్పించే, వారిని సమన్వయం చేసుకొని భూమి తీసుకోవాలి తప్ప పొలాల్లోకి బుల్డోజర్లు తీసుకొని పోయి బలవంతం చేసి ఆడవాళ్ళను బయటికి లాగి అక్కడ వాళ్ళపైన దాడి చేసి తీసుకోవడం అనేటువంటిది, ఇది బలవంతులు దుర్బల జాతిని బానిసలు కావించారనేటువంటి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అలాంటి దశ కిందికి వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదని మా పార్టీ చెప్పింది. దానిపైన ఖండించడం కూడా జరిగింది. మీరు రైతులను సంతృప్తిపరచండి, సమన్వయం చేసుకోండి. ఇది రోడ్డు అందరికీ సంబంధించినటువంటిది కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో వారిని ఒప్పించే తీసుకోవాలి తప్ప వారిని భయభ్రాంతులకు గురి చేసి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది మా పార్టీ లైన్.